Very good morning to the first year students, and today class we are reading about five kingdom classification kana munira protista అయిపోయింది. ఫంగైలో ఫైకోమైసిటిస్ అంటే ఏంటి, యాస్కోమైసిటిస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? మనకి ఫంగై అంటే ఎలా ఉంటుంది, ఫైకోమైసిటిస్, యాస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డిట్రోమైసిటిస్. ఫైకోమైసిటిస్, యాస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డిట్రోమైసిటిస్. ఓకేనా? దీంట్లో ఫైకోమైసిటిస్ అంటే ఏంటి, యాస్కోమైసిటిస్ అంటే ఏంటో చూద్దాం. ఫైకోమైసిటిస్ అండ్ యాస్కోమైసిటిస్ కింగ్డమ్ ఫంగై. First one is Phygomycetes. కింగ్డమ్ ఫైకోమైసిటిస్ కి ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ యూ కెన్ ఫైండ్ ఫర్ దిస్ ఫైకోమైసిటిస్. ఈ ఫైకోమైసిటిస్ అనేది దిస్ ఈజ్ లివింగ్ యాజ్ ఆక్వాటిక్. ఎలా ఉంటుందంటే ఆక్వాటిక్, లివ్స్ ఆన్ డికేయింగ్ మ్యాటర్. ఇట్ ఈజ్ ఆన్ aquatic, live as aquatic on dead and decaying matter, on dead and decaying matter, and decay matter. Dead and decay matter. ఇంకా చెప్తున్నాడు obligate parasites. Parasite, obligate, complete parasites, facultative parasite, obligate parasites. It is as obligate parasites. Obligate. Obligate parasite లా కలిగి ఉంటుంది. And also asexual reproduction by zoospores and aplanospores. Zoospores as well as aplanospores. Zoospores అంటే motile, aplanospores are non-motile. Reproduction by zoospores. Reproduction zoospores, aplanospores. Zoospores such zoospores అంటేనేమో motile, aplanospores non-motile. ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. ఇవి యాక్వాటిక్ ఫార్మ్స్ అంటే వాటర్ పైన కానీ లిక్విడ్ పైన కానీ లేదా మాయిస్ట్ ప్లేస్ పైన ఇవి కలిగి ఉంటాయి. దిస్ ఫైకోమైసిటీస్ ఆర్ లివింగ్ ఇన్ యాక్వాటిక్ అంటే ఇప్పుడు మనకి వాటర్ పైన తేలాడుతున్న డెడ్ బాడీస్ కానీ లేదా అదర్ ట్విగ్ మెటీరియల్స్. అందుకే మనం ప్లాంట్లో ఎలా ఉంటుంది, యానిమల్లో ఎలా ఉంటుందో చూసుకుందాం మనం. ఈజ్ ఇట్ నాట్ టూ టైప్స్ కమ్ అక్రాస్ వాట్ ఈస్ దిస్ ఫంగై ఇన్ కేస్ ఆఫ్ వీట్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ మస్టర్డ్. ఆల్బుగో ఇన్ మస్టర్డ్ లీఫ్, వీటిలోనేమో పక్సీనియా అని చెప్పేసి అన్నాం, పక్సీనియా. ఓకేనా? ఆ మాదిరి ఇక్కడ ఇట్ లివ్స్ ఇన్ ఆక్వాటిక్ అంటే ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ వాటర్, డెడ్ బాడీ ఆర్ ఆన్ ట్విగ్స్ అండ్ లీవ్స్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. అంటే నీటి పైన తేలి ఆడుతున్న ఏ మెటీరియల్ అయినా సరే దానిపైన ఈ ఫైకోమైసిటీస్ ఉంటాయి. అలా కాకుండా తేమగా ఉంది, మాయిస్ట్ ప్లేసెస్లో ఉంది, తడితడిగా ఉంది, బురదగా ఉంది, వాటిల్లో కూడా దిస్ ఫైకోమైసిటీస్ ఈస్ ఏబుల్ టు సర్వైవ్. అండ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, పారాసైట్. ఈజ్ ఇట్ నాట్? సాప్రోఫైటిక్ అంటాం. సాప్రోఫైట్ అంటే పారాసైట్ అంటేనేమో వేరే వాటి మీద డిపెండ్ అయి ఉండేది పారాసైట్. సాప్రోఫైట్ అంటేనేమో డెడ్ అండ్ డికే మీద లిక్విడ్ మెటీరియల్ మాత్రమే తీసుకుంటుంది అది. ఈజ్ ఇట్ నాట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్రోఫైట్ అండ్ పారాసైట్. సాప్రోఫైట్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఈజ్ ఇట్ నాట్? ఇంకా ఇస్తున్నాడు ఐసోగమీ యాజ్ వెల్ యానైసోగమీ. చూద్దాం.
obligate parasite, parasite, saprophyte, obligate parasite. Obligate parasite ante suppose depending on dead అయి ఉండొచ్చు లేదా లివింగ్ అయి ఉండొచ్చు. దట్ ఇస్ కాల్డ్ as obligate. ఇట్ మే బి ప్రెసెంట్ అంటే వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది పారాసైట్. ఆబ్లిగేట్ అయితే అది డెడ్ అయి ఉండొచ్చు, లివింగ్ అయి ఉండొచ్చు. సాప్రోఫైట్ అంటే కంపల్సరీ దట్ ఈస్ కాల్డ్ as సాప్రోఫైట్. ఆబ్లిగేట్ అంటే ఇట్ మే బి లివింగ్ ఆర్ డెడ్, దట్ ఈస్ కాల్డ్ as సాప్రోఫైట్ అంటే ఓన్లీ డెడ్. ఆబ్లిగేట్ అంటేనేమో డెడ్ అయి ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు. ఓకేనా. జూస్ స్పోర్స్ అండ్ అప్రనోస్పోర్స్. జూస్ స్పోర్స్ అంటే ఏంటి? దే ఆర్ మొటైల్. అంటే స్పోర్స్ కనుక మొటైల్ అయ్యి ఉండే దట్ ఈస్ కాల్డ్ as జూస్ స్పోర్స్. అంటే కొన్ని మొటాలు అవుతాయి. దే కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. వాటర్లో ఉన్నప్పుడు when these are present in water, these spores which are present can easily float on the surface of water. అంటే ఇలా వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది అనమాట. దే కెన్ మూవ్. That is called as zoospores. Apanospores present only on the water, cannot move. This is moving. The spore is moving from one place to another place. They are able to move. Those spores which are able to move are called as zoospores. Apanospores అంటే ఆ స్పోర్స్ అక్కడ ఉంటాయి, కదలవు, అక్కడే ఉండిపోయి దే ప్రొడ్యూస్ ద హైఫే, ద మైసీలియం, ద ప్రొడ్యూసింగ్ బాడీ, ద స్పోర్ ప్రొడ్యూసింగ్ బాడీ, ద ఫ్రూటింగ్ బాడీ. అంటే స్పోర్స్ ప్రొడ్యూస్ చేసే బాడీని ఫ్రూటింగ్ బాడీ ఆ డయాగ్రమెంట్ వేస్తాం. ఓకేనా. ఇవి దే కెన్ మూవ్, దే కెనాట్ మూవ్. అండ్ ఐసోగమిట్స్ అండ్ జూగమిట్స్. ఐసోగమి అండ్ యాన్ఐసోగమి. Isogamy means what? In case of isogamy, the two spores are similar in size. Similar in size. Isogamy. Anisogamy. Dissimilar. అంటే ఒక స్కోర్ ఏమో సైజ్ పెద్దగా ఉంది, ఇంకో స్కోర్ ఏమో చిన్నగా ఉంటుంది. డిసిమిలర్ స్కోర్స్ ఆర్ కాల్డ్ as anisogamy. అంటే రిప్రొడక్షన్కి వచ్చేసరికి గెమిట్స్ ఎలా ఉంటాయి? కదులుతున్నాయా, కదలట్లేదా? ఒకే సైజులో ఉన్నాయా, డిఫరెంట్ సైజులో ఉన్నాయా? In phycomeces, the gametes may be isogametes or anisogametes. Isogametes అంటే the two gametes are similar in size. ఒకే సైజులో కలిగి ఉంటాయి isogametes. And then in case of anisogametes, two different. The male is bigger in size and the female is smaller in size. Two gametes. మేల్ గెమిట్, ఫిమేల్ గెమిట్ ఎలా ఉంటాయి, అవి వాటి యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. యూ కెన్ ఫైండ్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ వన్ వి సీ మ్యూకర్ ఆల్బుగో పారాసైట్ స్పోర్స్ ఉంటాయి. ఎండోజీనియస్ స్పోర్స్, ఎక్సోజీనియస్, ఎండోజీనియస్ అంటే ఏంటి? ఐ విల్ షో ద డయాగ్రామ్ హియర్ క్లియర్లీ. సపోజ్ దిస్ ఈస్ అ బ్రెడ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. ఇది మన దగ్గర ఉన్న బ్రెడ్. ఇవి స్లైసెస్ అంట కదా, ఇవి స్లైసెస్ కదా. ద స్లైసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్రెడ్, ఆన్ ద బ్రెడ్, ఇఫ్ దిస్ బ్రెడ్ ఈస్ కెప్ట్ ఓపెన్డ్, ఎక్స్పోజ్ చేసి మనం గాల్లో ఒక 3-4 days ఉంచినట్లయితే, ఈజ్ ఇట్ నాట్ మ్యూకర్? దిస్ phycomeces are nothing but a group of fungi which are spreading on bread. బ్రెడ్ పైన కలిగి ఉండి మనకి కనుక గాలిలో కనుక ఒక 2-3 రోజులు వదిలేసినట్లయితే హియర్ ఇట్ ఇస్ డెవలపింగ్. స్పోర్స్ ఆర్ డెవలప్డ్. అది అంటే ఐ యామ్ జూమ్.
దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను, పెద్ద చేస్తాను, ఓకేనా? These are the spores which are present here. అంటే ఈ స్పోర్స్ అనేవి ఈ వాళ్ళు లోపల కలిగి ఉన్నాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ద స్పోర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్. ఈస్ ఇట్ నాట్? వెన్ వి సీ దిస్ and these spores are present inside this layer. అంటే ఈ పైన ఉన్న లేయర్ లోపల ఉన్నాయి కాబట్టి స్పోర్స్ అనేవి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎండోజీనియస్. ఎక్స్ అంటే బయట, ఎండో అంటే లోపల. ఎండోజీనియస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫైకోమైసిటీస్. వన్ ఈజ్ మ్యూకార్, ఒక ఎగ్జాంపుల్ ఏమో మ్యూకార్, ఇంకేముంటే మ్యూకార్, రైజోఫస్ అండ్ ఆల్బిగో. మ్యూకార్, రైజోఫస్, albugo. These are called as endogenous spores. Endogenous spores. And when we see the example, it is mucar. Is it not? Currently, mucar, rhizophus, mucar, rhizophus, and the other one is called albugo. Rhizophus can be bread molds. And this is albugo on wheat. Rhizophus is on bread molds. Mustard, albugo is, sorry, not the wheat, albugo is mustard. Mustard. Albugo is mustard. Wheat kemo Puccinia. Wheat Puccinia, Pensilium Puccinia comes on to the next. Mucar, Rhizophus, albugo. Rhizophus is bread molds. Bread molds. Albugo is mustard. These are all the characters of Phycomycetes. Phycomycetes kuna lakshanaalu enti? These are present on bread. Aquatic. Aplanospores, zoospores, isogamy, anisogamy, obligate parasites. Parasite, saprophytic in nature, and when we see it is endogenous in nature. Mucar, Puccinia, mucar. And the example when we see mucar, Rhizophus, albugo. And Rhizophus is the bread molds, and when we see the albugo is mustard. The mustard leaf you can find this type of characters. మనకి నీటిలోని ఎలా ఉంటాడు అంటే మ్యూకార్, రైజోఫస్, ఆల్బుగో దేనికి సంబంధించినవి? ఫైకోమైసిటీసా, యాస్కోమైసిటీసా? ఈ మ్యూకార్ అనేది, రైజోఫస్ అనేది, ఆల్బుగో అనేది ఈ మూడు లక్షణాలు ఎవరివి? దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్. Phycomycetes is nothing but a bread mold. It is a parasite or facultative parasite or obligate parasite. It is a complete parasite. అంటే పారాసైట్ అంటే పరాణజీవి అంటాం. ఇట్ లివ్స్ ఆన్ అదర్. మనం ఏం చేస్తాము ఎగ్జామ్లో ఎవరు కాపీ కొడితే చూద్దామా అని అటు పారాసైట్ డిపెండ్ అయిపోతాం వేరే వాళ్ళ మీద. అలా కాకుండా దిస్ ఈజ్ ఎ పారాసైట్. Phycomycetes is complete a parasitic fungi that it may live on dead and decaying organic matter as a complete saprophytic. An obligate parasite is that which is present either on dead or alive matter. Parasites. అంటే ఈ ఫైకోమైసిటీస్ అనేది కంప్లీట్గా పారాసైటే, ఇది కంప్లీట్గా ఆక్వాటికే. And it is going endogenous in nature.
the spores produced are endogenous, and it is a mucor, especially at bread mounds. Is it not? In all this, you can find that these are the characters of phycomycetes, and we go for ascomycetes. And when we see in case of ascomycetes, yeast Saccharomycetes, penicillin, ascomycetes, penicillin, penicillin is belonging to ascomycetes. Unicellular yeast, it is completely unicellular. Aseptate, we will draw the diagrams here very carefully. Is it not? Sexual by ascospores, basidiospores, ascospores are produced. Conidiospores are asexual. Spores, conidiospores are conidiospores. Basidiospores, asexual and sexual. Sexual. Is it not? Spores రెండు రకాలు ఉన్నాయి. One is conidiospores, other one is basidiospores. ఈ diagrams we will see here very carefully. అంటే మన హైయర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. These spores, the fruiting bodies which contain the spores. ఈ లోపల స్పోర్స్ ఉంటాయి అన్నమాట. These spores may be asexual by called as conidiospores and sexually called as basidiospores. ఈ conidiospores, basidiospores, asexuality, sexuality మీద డిపెండ్ అయి ఉండి this ascomycetes will produce this type of spores. That is called as this type of spores. The fruiting body is called as ascospores. The fruiting body is this is called as ascospores. Ascospores లోపల spores produce అవుతాయి. This is called ascospore. Ascospore, ascospore sac. Ascospores, sac, ascospores. These are basidiospores or conidiospores. ఈ రెండు రకాల స్పోర్స్ బట్టి it is spreading from one place to other place. Penicillium, aspergillus, example Penicillium, aspergillus, and neurospora, and claviceps and neurospora. Claviceps, neurospora. మనకి ఐపీఎల్టీ మొత్తం రాస్తాం క్యారెక్టర్స్ అన్ని. నీట్ అయిపోయినప్పుడు ఈ క్యారెక్టర్స్ అంటారు. ఈ నీట్ టైప్ ఆఫ్ ఆస్పెక్టిస్ ఫైకోమైసిటీస్లో ఉన్నాయేంటి? మ్యూకర్ అని చెప్పాము, ఆల్బుగో అని చెప్పాము, బ్రెడ్ మౌల్డ్ ఇంకా చెప్పాను. మ్యూకర్, రైజోఫస్, ఆల్బుగో ఇన్ కేస్ ఆఫ్ ఫైకోమైసిటీస్, ascomycetes penicillium, aspergillus, as well as the claviceps, neurospora. All these are nothing but different fungi belonging to ascomycetes. Penicillium, repeat your question. Penicillium is belonging to ascomycetes. Mucor is belonging to phycomycetes.